ఏబు గ్రంథాన్ని మీరు కానీ చదవగలిగితే ఆ మొదటి అధ్యాయం 6వ వచనం తర్వాత ఆ 7వ వచనంగా మీరు చూడగలిగితే దేవుడే అపవాదిని కదిలించి రెచ్చగొట్టి ఏబు మీదకి వదిలినట్టు ఉంటుంది. అసలు దేవుడు ఏబు ప్రస్తావన తీసుకొని రాకపోతే సైతానుగాడు వాదనకు దిగేవాడు కాదు. సైతాను వాదనకు దిగకపోతే ఏబుకు అగచాట్లు వచ్చేవి కాదు. కానీ ఏబుని గురించి పనిగట్టుకొని ప్రస్తావించి మరి సైతాను రెచ్చగొట్టి ఏబు మీదకు పోయేటట్టు ప్రేరేపించి అంత కథ నడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఏబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఏబు చరిత్ర ఒక గ్రంథ రూపంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒక పెద్ద పుస్తకంగా దేవుడు చేయాలనుకున్నాడు. ఏబు జీవితం తర్వాత తరతరాలకు ఆదర్శప్రాయంగా విశ్వాస వీరులకు మాదిరికరంగా ఉంచాలి అని దేవుడు డిసైడ్ చేశాడు. ఏబు గ్రంథంలో ఎన్నో నిగూఢమైనటువంటి సృష్టి మర్మాలను ప్రస్తావించాలని దేవుడు సంకల్పించాడు. ఏబు గ్రంథం ద్వారా అనేకమైన పాఠాలను తరతరాలకు పాత క్రొత్త నిబంధన భక్తులకు పాఠాలను ఇవ్వాలని డిసైడ్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే ఏబుకు అగచాట్లు రావాలి. ఏం రావాలి? ఇవన్నీ జరగాలంటే ముందు ఏబుకు అగచాట్లు రావాలి. కాబట్టి ఇప్పుడు ఏబుకు అగచాట్లు రావాలంటే ఎవరిని గదిలించాలి, ఎవరిని వాడుకోవాలి చెప్పండి. అసలు సైతానుగాడు అనేవాడే నిర్మూలమైన నాశనం అయిపోయాడు లేడనుకో, మరి ఏబును గదిలించేది ఎవరు? చూడండి, చెడిపోయిన వాడినే వాడుకొని తన భక్తులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుకోవడానికే దేవుడు సాతాను ఉంచాడు. అర్థమైందా? ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపిక భవిష్యత్తు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. యేసు ప్రభు 2వ రాకడికి సంఘము యొక్క నిర్మాణం సంపూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రభువు సంఘముతో కలిసి 1000 ఏళ్ల నీతి పరిపాలన జరిగిస్తాడు ఇదే భూమి మీద. ఆ తరువాత అపవాదిని కూడా సమూల నాశనం చేస్తాడు. ఆఖరికి 1000 ఏళ్ల నీతి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తాడు మళ్ళీ మనుషుల్ని శోధించడానికి. 1000 ఏళ్ళు దేవుడు పరిపాలించి 1000 ఏళ్ళు నా పరిపాలన అనుభవించారు కదా, ఇక వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి అగాధములో నుండి ఆ ఘట సర్పాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీస్తాడు. వాడు రావటంతోనే అసలు ఎట్ట భరిస్తున్నారు ఈ నియంత పరిపాలనని. ఒక బ్రాందీ షాపు లేదు, విస్కీ షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనకి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. అసలు ఎలా మనం బ్రతకాలి? ఇలా ఈ నియంత పరిపాలనలో మన ఇష్టం వచ్చినట్టు మనం బతకూడదు, తప్పులు చేయకూడదంట, ఎట్లా పడితే అట్లా బతకూడదంట, అన్ని నియమాలే, అన్ని నీతులే, అసలు ఇందులో ఎలా బతుకుతాం మనం అని వాడు ప్రచారం మొదలు పెడతాడు. గోగు మాగోగను వారిని లెక్కకు ఇసుక రేణువుల వలె సమకూర్చి మొత్తాన్ని మళ్ళా పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొని పోతాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వానిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు. అప్పుడు పడతాడు వాడు నరకంలో. ఇక అంతటితో క్లోజ్. నేను చెప్పింది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజంగా అర్థమైందా? ఏం అర్థమైంది? అసలు సైతానుగాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఈ దెయ్యాలు ఎందుకు ఉండాలి? దేవుడు బలవంతుడు కదా. సైతానుని ఎందుకు ఉంచాలి? దేవుడు బలవంతుడు కదా. అసలు ఈయన్ని లేపేస్తే గొడవ ఉండదు కదా. ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు, వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా. మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా. వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి. వాడినే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది. వాడనేవాడు లేకపోతే ఇప్పుడు నిన్ను నన్ను శోధించేది ఎవడు? మరి దేవుడు శోధించడే. మనల్ని శోధించాలంటే వాడే కావాలా, ఆ చెడిపోయినోడే కావాలా. భక్తుల్ని పరిపూర్ణం చేయాలంటే వాడు శోధించాలి, ఆ శోధనలో మనం పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించడానికి పరీక్ష నాళిక అయితే ఒకటి కావాలి.
ఆ పరీక్ష నాలికే మిస్టర్ లూసిఫర్. వాణ్ణే ఉపయోగించుకొని తన భక్తులను పరిపూర్ణను చేసుకుంటున్నాడు. ఇది దేవుని మహాజ్ఞానం. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నా, సైతాన్ గాడు అనుకుంటాడు ఏడిసేవలే పోవాయి అని. మనం అనలేము ఏడిసేవలే పోరా, నిన్ను పద్దాకల వెధవం చేయటమే దేవుడి పని అని నేను కూడా అంటా సైతాన్ తోరి. సైతాన పద్దాకలు నువ్వు ఎదవైపోవటమే నీ బతుకంత అంతే అని. ఏదో సాధించాను అనుకుంటాడు ఏబు దగ్గర. చివరికి ఎవరు ఎదవైపోతారు? వాడే వెదవైపోతాడు. కాబట్టి అసలు వీడిననేవాడిని ఎందుకు ఉండనిచ్చాడు? తప్పు జరిగినప్పుడే, అసలు ప్రారంభంలోనే వీడు పాపం చేసినప్పుడే, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే వీడిని సమూల నాశనం చేయొచ్చు. కానీ దేవుడు అలా తొందరపడేవాడు కాదు. దేవునికి కాస్త నిరుపు నిదానాలు ఉన్నాయి. ఒక పక్క ప్లాన్, ప్రణాళికతోనే వాడి దూతల్ని ఉండనిచ్చాడు. వాళ్ళకు ఒక టైం డిసైడ్ చేశాడు, కాలం ఒకటి నిర్ణయించాడు. ఆ కాలం దాటిన తర్వాత వాళ్ళు అంతమైపోవాలి. అప్పటిదాకా వాళ్ళని ఉంచుతాడు. ఆ కాలాన్ని గురించే మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను దెయ్యాలు మాట్లాడినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాక మునిపే మమ్మును నశింపజేయవచ్చితివా అని దెయ్యాలు అడుగుతాయి ప్రభువుని. మాకొక డేటు డిక్లేర్ అయిపోయింది గయా, ఆ డేటు దాకన్నా తిరగనేవా భూమి మీద మమ్మల్ని? కాలము రాకమునిపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని అడిగితే అర్థం ఏంటి? వాటి కాలం వాటికి తెలుసు. అప్పటిదాకన్నా మమ్మల్ని తిరగనియ్యా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు వెళ్ళగొట్టవద్దు, ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం ఇయ్యని అడుగుతాయి. అక్కడ పొమ్మని సెలవిచ్చినప్పుడు పోయి ఆ పందుల్లో దూరతాయి, పోయి సముద్రంలో పడ్డా. అంటే దయ్యాలకు ఒక కాలం నిర్ణయించబడింది. చెప్పండి, దెయ్యాలకు ఒక కాలం. నోరు దగ్గర ఉన్నాయో పెళ్లి చూపులకు వచ్చినట్టు తలలు దించి ఉన్నారు. దయ్యాలకు ఒక కాలం, సైతానికి ఒక కాలం. ఎందుకని నిర్ణయించబడింది? ముందే వేసి పడేయచ్చు కదా. కాదు వాళ్ళతో పని ఉంది. చెడిపోయిన పాత్రలను కూడా దేవుడు కొన్ని పనులకు వాడుకుంటాడు, తన కార్యాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. అందుకే వాళ్ళు ఉంచాడు. ఇది బాగా మీకు అర్థమైతే ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. సైతాన్ని ఎందుకు ఉంచాడు, దెయ్యాలను వేసి పడేయచ్చుగా అని ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. దానికి మీకు సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో నుంచి అగాధములో బంధించబడిన ఘట సర్పాన్ని గురించి. సరే, ప్రకటన గ్రంథం 20 తీశారా? ఆ ఘట సర్పాన్ని బంధించాడు, పెద్ద గొలుసులు చేతబట్టుకొని దోతొచ్చి బంధించాడా? ఇక జనములను మోసపరచకుండానట్లు వాడు 1000 ఏండ్లు అగాధములో బంధింపబడవలెను. బంధించేశాడు వాడిని. ఎన్నేళ్ళు? అయిపోయింది. ఇప్పుడు ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాడిని బయటికి తీస్తాడు చూడు. ఎందుకు? భూనివాసులను మళ్ళీ పరీక్షించడానికి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనం చూపిస్తాను చూడండి. 7వ వచనం చదువు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై. చూడండి, దరిద్రులు మామూలు కాదు. 1000 ఏళ్ళు దేవుడు అద్భుతంగా యేసయ్య పరిపాలనలో ఉన్న వీళ్ళు ఇప్పుడు వాడొచ్చి అసలు ఎట్ట బతుకుతున్నారు ఈ నియంత పాలనలో అంటే వాడిని ఏం చేయాలో చెప్పు తీసుకొని కొట్టాలా? పనికి మాలోడా సైతానా? దేవుడి పరిపాలన చూస్తున్నారు 1000 ఏళ్ళు. మేము ఎవరి పరిపాలన? దేవుడి పరిపాలన చూస్తున్నావురా 1000 ఏళ్ళు. మామూలుగా లేదు ఈ పరిపాలన. మాకు ఎంత హాయిగా ఉందో అనాల్సింది పోయి ఈడొచ్చి 4 మాటలు చెప్పగానే వీళ్ళకి ఒళ్ళు పూనకం వచ్చినట్టుగా తయారయ్యి మొత్తం కలిసి దేవుని మీద, పరిశుద్ధుల మీద యుద్ధానికి బయలుదేరారు. అంటే వీళ్ళ బుద్ధి మారిందా లేదా అనే పరిశీలనకి దేవుడు వాడిని వాడాడు చూడు. వాడనేవాడు వచ్చి లైన్లోకి దిగి వాళ్ళని ప్రేరేపించకపోతే వాళ్ళ రంగు బయటపడేదా? తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. యుద్ధమునకై పోగు చేయగా వాళ్ళంతా కలిసి పరిశుద్ధుల
శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఆ తర్వాత చదువు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిన. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడ్డారు. అప్పుడు పడ్డాడండి వాడు నరకానికి. అదండి క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ దాకా ఉంటాడనమాట మనోడు. ఉండాలి, ఉంటేనే కదా మరి మనుషుల రంగు తేలేది. అందుకు కాబట్టి తప్పు జరిగినప్పుడే వాడిని దేవుడు నాశనం చేయవచ్చు, కానీ వాడి ద్వారా కొన్ని పనులు జరిగించాలని ఆలోచించిన వాడై సంపూర్ణంగా నాశనం చేయలే. వాళ్ళ స్థానాలను అక్కడి నుంచి తొలగించి, వాళ్ళ హోదాలు పదవులు తొలగించి, పదవీచ్యులను చేసి, పదవీ భ్రష్టులను చేసి, వాళ్ళ స్థానాలు కూడా అక్కడి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడికి క్వార్టర్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానిలో హాయిగా ఉండొచ్చు. ఉద్యోగం పోయిందనుకో క్వార్టర్లో ఉండనిస్తారా? చల్ నడు బయటకు అంటారు. అట్లాగే వీడికి జాబ్ పోయింది, అక్కడ దేవుని దగ్గర పదవితో పాటు అక్కడ స్థానం కూడా పోగొట్టుకున్నాడు. పదవి పోయిన పోలీస్ ఆఫీసరు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి రావచ్చా లేదా? వీడు కూడా పదవి పోయినా సరే మళ్ళా పోయి వస్తుంటాడు అన్నమాట. అందుకే ఏబు గ్రంథంలో దేవదూతలందరూ దేవుని సముఖంలో కూడినప్పుడు వీడు కూడా పోయాడు అన్నమాట. నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి అనలా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. అది ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? నిన్ను తోసేశాను కదా అని అనలా. అంతేకాదు వాడు డైలీ దేవుని సముఖంలో ఉన్నాడు. ఎవ్రీడే, డే అండ్ నైట్ దేవుని సముఖంలో వాడు ఉన్నాడు అంటానికి లేఖన సాక్ష్యం ఉంది. చూడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువు. మరియు ఒక గొప్ప బైబిల్ ఇది అబ్బాయి యూసుఫు, బైబిల్ ఆడబెట్టా చదువు తీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎనీ టైం, ఎక్కడ? రాత్రింబగళ్ళు. ఎక్కడ? దేవుని ఎదుట. ఎవరి మీద? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు.